డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, పోర్టులు నిర్మిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వెంటే మేము అంటూ ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం నుండి సుమారు 100 మంది ఆత్రేయపురం జడ్పీటీసీ బోనం సాయిబాబు ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మరియు ప్రభుత్వ శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సాదర స్వాగతం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మరి మన గణేష్ చేయి మంచిది, జక్కపూడి వారి ముహూర్తం మంచిది అని చెప్పి ఇంతమంది ఇవాళ జాయిన్ అవ్వడం చాలా సంతోషదాయకం. మళ్ళీ ఇంకోసారి మరి గోపాలపురం కూడా ఒకసారి ఇంటికి కూడా తీసుకురమ్మని సాయిబాబు గారిని, అదేవిధంగా శ్రీధర్ ఇతర నాయకుల్ని కోరుతున్నాను. వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఒకసారి మనకి ఇచ్చేస్తే మనకి రేపు పొద్దున పార్టీ పరంగా జరిగేవన్నీ కూడా వాళ్ళకు కూడా చిట్టి ఇంటిమేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయినది ఏంటంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ గౌరవాలు ముఖ్యం. బాబకృష్ణ గౌరవాలు ముఖ్యం. నేను జనసేన నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చెప్పేది ఒకటి, రాజకీయాలు చేయడం కోసం మీరు ఇన్నన్నా మాట్లాడండి, కానీ గౌరవనీయులైనటువంటి ముద్దడి పద్మనాభం గారి కుటుంబాన్ని వారిని మాత్రం తప్పుడు పోస్టింగ్లు ఏంటంటే పెట్టే కార్యక్రమం మాత్రం దయం చేయకండి. ఏం చేద్దంటే నికాసుగా మీకోసం పోరాటం ఎడుతున్నాయి. మిగిలినందరూ వేరు, ఏదో చంద్రబాబు మెప్పు పొందడానికో లేదా ఎవరి చేత మార్కులు వేయించుకోవడానికో నిజంగా ఉద్యమం చేసిన వాడిని కించపరిచే కార్యక్రమం కానీ ఇంకోటి కానీ చేయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా తండ్రి గారికి ఆయనకున్న సన్నిహిత సంబంధం ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడో ఏదో మా నాన్నగారు ఇద్దరు ఒక సందర్భంలో నాకు ఆయన ఉపయోగపడ్డాడు. సోమన్ రెడ్డి గారు నేను అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం అని చెప్పి నా తండ్రి చనిపోతే ఒకవైపు వచ్చి కాడి మూసాడు ఆయన ఒకవైపు కాడి పట్టుకుంటే రెండో వైపు మూసుగా పట్టుకున్నారు. అలాగని ఈ రోజుల్లో అట్లా నిక్కచ్చిన నాయకులు మొట్టమొదటి నాయకుడుగా ముద్దల పద్మనాభం గారు వస్తారు. అంచేత ఆయన్ని మీకు గౌరవించకపోయినా పర్లేదు, మాటలు జారే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు, తెలుగుదేశం జనసేన నాయకులు ఇద్దరునని. కాబట్టి ఎప్పుడు కూడా ఆ రకమైన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి కొంతమంది జాయిన్ అవుతున్నటువంటి సోదరులందరినీ కూడా సాదరంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం తెచ్చుకున్నటువంటి మరి కీక్ చేసినటువంటి జక్కమూడి రామ్మోహన్ గారి యొక్క తనయుడు, ప్రస్తుతం యువతరానికి ముందుండి నడిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగానికి రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి గణేష్ గారికి, అలాగే నేటి కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి జడ్పీటీసీ సాయిబాబా గారు, మరి ఒక మిత్రుడు శ్రీధర్ గారు, వేదికను అలంకరించినటువంటి మన ఆలమూరు జడ్పీటీసీగా ఉన్నటువంటి మరి రాంబాబు గారు, రాంబాబు నుంచి మనం చూస్తాం, మన రాంబాబు తోరాటి రాంబాబు గారు, అలాగే మరి యూత్ సెక్రటరీగా ఈ మధ్యనే పదవి తీసుకున్నటువంటి డిఎన్ పెదకాపు గారు, అలాగే మరి ఒక మిత్రులు ఇప్పుడే మీ అందరి ముందు మరి గట్టిగా బంగారాలు గట్టి వేసుకుని మాట్లాడినటువంటి మా ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు, అలాగే సొసైటీ ప్రెసిడెంట్ స్థానిక సర్పంచ్ లక్ష్మి గారు, అలాగే మరి సొసైటీ అధ్యక్షులు ఉన్నటువంటి రాజు గారు, కృష్ణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి నాగిరెడ్డి గారు, ఇంకా పోల్ ప్రసాద్ గారు, ఎంపీటీ సభ్యులు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాతో పాటు ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకవైపున వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇవాళ ఎంతో అభిమానంతో మీ అందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతి ఇంటి గడప తట్టి వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా ఏదో ఒక లబ్ధి ఈ ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మరి మీరు కూడా రాబోయేటువంటి కాలంలో మనకున్నటువంటి కార్యకర్త సోదరులంతా కూడా ఒక తాటిపై వచ్చి ఎవరు ఎన్ని పార్టీలు ఏ రకంగా కలిసినా మా వెన్ను తట్టి మాకు సహకరించేటువంటి పార్టీని ముందుకు నడిపిస్తారనేటువంటి సంకేతాన్ని ఇవాళ రాణి గ్రామం నుంచి మీ అందరూ కూడా ఈ వర్షంలో ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగ గారితో కానీ ఈ నియోజకవర్గంలో మీ అందరితో కానీ సత్సంబంధాలు ఉన్నాయి కనుక నేను ఈ రోజు శాంతప్రియ నన్ను మీ అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆ కుటుంబం అన్ని వర్గాల్లోని ఈ రోజు అందరి వాడు సెక్యూరిటీ అనే మాట మీ రోడ్డు వస్తుంది కనుక నేను ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్న విషయాన్ని చేస్తున్నాను. ఎందుకంటే మరి మీ గ్రామంలో ఉన్నటువంటి బాబు కళ్యాణ మండపానికి కూడా దాన్ని పూర్తి చేయాలని నరసింహరాజు కూడా కోరుకునేవారు. అందుచేతే దానికి కూడా ఎంపీ నిధుల నుంచి మరి డబ్బు కూడా ఇచ్చాం. ఎలా అయితే బీసీ కమ్యూనిటీ హాల్ రజకులకి 30 లక్షలతో కంప్లీట్ చేసామో దాన్ని కూడా వీలైనంత వరకు సాయిబాబా గారు బాధ్యత అది కూడా మనం పూర్తి చేస్తే ఆ డబ్బు కూడా మరి అది కూడా మనం మరి కండిషన్లో తీసుకురావచ్చు అని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కూడా మరి అక్కడ కళ్యాణంలో ఇస్తామని చెప్పాం. దానికి కూడా మరి కమ్యూనిటీ హాల్ని శ్రీధర్ని కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఏదైతే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మరి గతం నుంచి మనం చేసుకుని వచ్చాం, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థని నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అడ్డుకోలేక ఈ రోజున పవన్ కళ్యాణ్ గారినో లేదా వేరే కొలను అడ్డు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకటే మీరందరూ ఆలోచన చేయాలి. అదేమిటంటే ఇవాళ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఏదో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే రెండో రోజు ఎడంకాలతో తన్నేస్తాడని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఓ నాయకుడి చేత మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ మాట్లాడించేస్తూ ఉన్నాడు. మీరు ఇవన్నా కూడా ఉన్నారు, రేపు నన్ను గద్దెనెక్కిస్తారా, మధ్యలో వదిలేస్తారన్న మాటలు కూడా పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చేత మాట్లాడుకున్నట్టు మాటలన్నీ కూడా మాట్లాడించే కార్యక్రమాలు. ముఖ్యంగా వాలంటీర్లు మీ బిడ్డలు పెట్టాం. అటువంటి వాలంటీర్ వ్యవస్థనే రేపు తీసేయాలి. ఈ వాలంటీర్లు అందరూ కూడా తప్పు చేస్తున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు ర్యాలీ గ్రామంలోనే మన డబ్బు మనం ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే అది మొత్తం కోనసీమ అంతటికి కలిపి 10,45,00,000 వస్తే అందులో 6,58,00,000 కోనసీమ మొత్తం 10,45,00,000 మొత్తం కోనసీమ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 10,45,00,000 ఇన్సూరెన్స్ డబ్బు వస్తే అందులో 6,58,00,000 మన కొత్తపేట నియోజకవర్గాన్ని తెచ్చుకోగలిగాం. ఇదంతా కూడా మనం అరటి తోటలో ఇబ్బంది పడిపోతున్నారు. అరటి తోటలో ఎక్కడైనా పడిపోతుంటే రైతులు ఇబ్బంది పడుతుంటారు. జగన్మోహన్ గారు చెప్తే దాన్ని ఇన్సూరెన్స్ చేయడం వల్ల అంత డబ్బు మన నియోజకవర్గానికి వచ్చింది. చాలా మంది రైతాంగానికి ఒక్క మీ ర్యాలీ గ్రామానికే 25 లక్షల రూపాయలు వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పనులన్నీ మన వాళ్ళు చెబితే వెంటనే మనం మీరు నాకు చెప్పడం, జగన్మోహన్ గారు చెప్పడం చెబితే ఇవాళ మొత్తం 7 నియోజకవర్గాలు కలిపి 10,40,00,000 వస్తే అందులో 6,50,00,000 మన నియోజకవర్గానికి మనం తెచ్చుకోగలిగాం. అది నా అకౌంట్లో పడదు, మీ అందరికీ వస్తుంది. ఒక్క ర్యాలీకే 25 లక్షలు ఇచ్చాం. అంటే ఇట్లాంటి పనులు మనం చేసుకోవాలంటే భవిష్యత్తులో కూడా మన అధికారులు ఉంటే ఈ అన్ని పనులు కూడా మనం సజావుగా సక్రమంగా మనం చేసుకోగలుగుతాం. మీరు బాగుంటే మేము బాగుంటాం, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది అనే ఆలోచనతోనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి జగ్గిరెడ్డి అన్న కూడా ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒక స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ముఖ్యమంత్రికి బాగా దగ్గర ఉంటాడో ఖచ్చితంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇంకా డోకా ఉండదు. ఒక సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఒక కొత్త పెట్టుబడులు కానివ్వండి, ఏదైనా నియోజకవర్గాన్ని తీసుకొని రావాలని అంటే
అది ముఖ్యమంత్రికి బాగా కావలసినటువంటి మనిషితో అయితేనే సాధ్యమవుతుంది. జగ్గిరెడ్డి అన్న కాకుండా ఒకవేళ వేరే ఒకరు ఎవరైనా వచ్చి వేరే పార్టీ ఏదైనా కనుక అధికారంలోకి వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు తీసుకోవడానికి 15 రోజులు టైం పడుతుంది. అదే జగ్గిరెడ్డి అన్న అయితే ఇవాళ వెళ్తే రేపొద్దునే మనం పని పూర్తి చేసుకుని వస్తారు. అదంతా మనసులో పెట్టుకొని మీరంతా కూడా పనిచేసి మళ్ళా జగ్గిరెడ్డి అన్నని భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తి